మనం చూస్తూ ఉంటాము. మా తల్లిదండ్రులు బాగా మమ్మల్ని పెంచారు కాబట్టి మాకు ఈ స్థితి. ఒకసారి ఒకరు అంటూ ఉన్నారు, మా టీచర్లు చిన్నప్పుడు మాకు చాలా బాగా నేర్పించాడండి, ఆయన వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం. వాస్తవంగా ఒక టీచర్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటాము, తల్లిదండ్రులను అప్రిషియేట్ చేస్తూ ఉంటాము. లేదంటే మనకున్నటువంటి మన సామర్థ్యాన్ని, మన జ్ఞానాన్ని, వీటన్నిటువంటి పేర్లను మనము జ్ఞాపకం చేసుకోలేనటువంటి స్థితిలో మానవులుగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి మనం గుర్తించవలసింది ఏమిటి అంటే, ప్రతి కార్యం వెనకాల ఈ లోకంలో దేవుడు ఉన్నాడు. క్రీస్తు ప్రభు భూమి మీద జీవించినటువంటి దినాల్లో ఆయన తెలియజేస్తూ ఉంటాడు, మీరు ఒక వెంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేరు అని. అంటే మన ఎబిలిటీ ఏమిటి అని అంటే, ఒక్కొక్కసారి మనము మన ఎబిలిటీ గురించి చాలా ఎక్కువగా గొప్పగా మనం ఊహించుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు వచ్చి ఆయన అసలు ఎలా చెప్పాడంటే, ఒక్క వెంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ మీరు చేయలేదు. ఒకసారి ఒకరు అన్నారు, కలెక్టర్ కూడా చేయలేదా? కలెక్టర్ కూడా కాదు, అమెరికా ప్రెసిడెంట్ కూడా చేయలేదు. అంటే రన్ చేసుకునే దాని గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రేపు అందరూ అలాగే రన్ చేసుకుంటారు, దాని గురించి మాట్లాడారు. న్యాచురల్ గా అయితే దాన్ని ఎవరు కూడా చేయలేరు. సహజంగా ఒక వెంట్రుక తెల్లగా అయితే దాన్ని నల్లగా చేయలేరు, నల్లగా ఉన్నటువంటి దాన్ని తెల్లగా చేయలేరు. అంటే మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయలేము అంటే మానవుని వల్ల ఏది కూడా కాదు. దీని అంతటి వెనకాల దేవుడు ఉన్నాడు, దాన్ని మనం గుర్తించాలి. ఈరోజు ప్రసాద్ గారు కూడా వారి కుమారుడికి దేవుడు 11 సంవత్సరం ఆయుష్ ఇవ్వడాన్ని బట్టి ఇది దేవుడు చేసినటువంటి కార్యము ఆయన గుర్తించి ఇటువంటి ఒక కూడిక ఏర్పాటు చేసి ఈ యొక్క పుట్టినరోజు జరుపుకోవాలని ఆలోచన చేశారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేను తెలియజేస్తాను. అదేంటి అంటే, మొట్టమొదటి విషయము, అసలు మానవుడి జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా ఎవరిని మీరు చూసినారని పెళ్ళైన తర్వాత మొట్టమొదటి ఆలోచన ఏంటంటే పిల్లలు. ఈ పిల్లల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? పిల్లల విషయంలో మనము ఏ విధమైనటువంటి ఆలోచన అనేటువంటిది మనం చేయాలి? పిల్లల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? లేదా మనము పిల్లల యొక్క ప్రాముఖ్యతను గురించి గుర్తించటానికి అసలు పిల్లలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఎవరినైనా అడిగామనుకోండి, అసలు దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పేసి అడిగితే ఏం చెప్పగలుగుతాం మనం? ఎవరైనా అడిగారు, బైబిల్ ప్రకారము అసలు మీ ఆలోచన ఏమిటి, దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు అని అడిగారు అనుకోండి. అసలు పిల్లలు అనేటప్పుడు ఇప్పుడు నా చేతిలో ఒక మైక్రోఫోన్ ఉంది, ఈ మైక్రోఫోన్ ఏమిటి అని చెప్పేసి అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? ఈ మైక్రోఫోన్ ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ మైక్రోఫోన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎవరైనా చెప్పారనుకోండి, జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలి? మేము చాలా కాలం క్రితం ఒక ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతంలో ఒక సంఘటన చెప్తూ ఉన్నారు సహోదరులు. అంటే టీవీలు వచ్చినటువంటి కొత్తలో, ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం పండక్కి ఇంట్లో ఉన్న సామాన్ అంతా బయటేసి కడిగి బిందెలైతే తోమి మొత్తం బూజు దులిపి లోపల పెట్టేవాళ్ళు. టీవీ కూడా చక్కగా తెచ్చేసి శుభ్రంగా సర్పేసి తోమి ఆరబెట్టి ఇంట్లో పెట్టారంట. అంటే అప్పట్లో తెలియదు ఇది ఎలక్ట్రానిక్ పరికరము, ఇందులో సర్క్యూట్లు ఉంటాయి, దీన్ని ఇలా చేయకూడదని తెలియదు. ఇవాళ కూడా మీరు చూడండి, కొంతమంది తడి కూడా తీసుకొని నీట్గా తుడుస్తారు, ఇల్లంతా తుడవచ్చు, కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు తుడవకూడదు. ఒక చుక్క లోపలికి వాటర్ వెళ్ళింది అనుకోండి, నీరు వెళ్ళిపోతే బస్సు అని కాలిపోతూ ఉంటాయి సర్క్యూట్స్. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎట్లా చూసుకోవాలి అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలంటే ముందు అది దేనితో తయారు చేయబడింది, నిర్మితమైంది అనేటువంటిది మనకు తెలియాలి. ఉదాహరణకి బాండలు అనుకోండి, శుభ్రంగా తుడవచ్చు. మేము ఒకసారి ప్రకాశం జిల్లా వెళ్తే చాలా పెద్ద పెద్ద పాలరాలు వేశారు, చాలా పెద్ద పెద్దవి, అవి మార్బుల్. వెళ్ళేసరికి ఇదిగో ఇప్పుడు కింద ఈ గ్రానైట్కి ఎలాగైతే పై లేయర్ అంతా లేపేశారో, పై లేయర్ అంతా లేచిపోయి హోల్స్ పడిపోయి ఉన్నాయి. అంకుల్ ఏంటి ఇలా అయిపోయినాయి అని అడిగితే, అయ్యా మొన్న ఇలాగా ఇల్లంతా కూడా కడిగించాం, పనులను పిలిపించి శుభ్రంగా కడగమనేసరికి వాళ్ళు యాసిడ్ పోసారయ్యా, పాలరాలు కదా పైనంతా లేచిపోయినాయి, అలాగా మళ్ళీ ఎన్ని పీకిచ్చి పెరికిచ్చి కొత్త వేయాలన్నారు. అంటే శుభ్రంగా అనేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే యాసిడ్ ఉంటుంది కదా వేసేసి తోమేస్తామని అనుకున్నారు.
కానీ అది దీని మీద పాలరాళ్ళ మీద వేయకూడదు, మార్బుల్ మీద అని వాళ్ళకి తెలియదు. అది చాలా పవర్ఫుల్ యాసిడ్. అయితే టైల్స్ కడిగారు, టైల్స్కి బాగానే పనిచేస్తూ ఉంటుంది. ఒకసారి బాత్రూమ్స్లో కూడా ఫిట్టింగ్స్ నల్లగా అయిపోతాయి, అంటే స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించిన కోటెడ్ ఉన్నటువంటి ట్యాప్స్ నల్లగా అయిపోతాయి. యాసిడ్ ఎప్పుడైతే వేసి కడిగామో ఆ వేపర్ ఆవిరి గాల్లోకి లేస్తుంది. ఆ గాల్లోకి లేసినటువంటి వేపర్ ఎప్పుడైతే దానికి తగిలిందో ఆ స్టీల్ నల్లగా మారిపోతూ ఉంటుంది. అంటే ఏ వస్తువైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలని మనకు ఉంటే మాత్రం సరిపోదు. జాగ్రత్తగా చూసుకోవటం ఎలాగో తెలుసుకోవాలి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే పిల్లల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు పడే కష్టం అంతా పిల్లల కొరకే. పొద్దునే లేస్తే రాత్రి వరకు వాళ్ళు చేసే చాకరీ అంతా పిల్లల కొరకే. ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే పగలు రాత్రి కష్టపడుతుంది. ఇక కొన్ని కుటుంబాల్లో అయితే తిని తినకుండా వాళ్ళకి రాసి పెడుతూ ఉంటారు. నేను నమ్ముతాను ఇక్కడ ఎలా ఉందో కానీ ఆంధ్రలో ఆడపిల్లలు కట్టలేవు. ఇక్కడ కర్ణాటకలో తీసుకుంటారో లేదో కానీ ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అనగానే ఇక్కడ వెంటనే సాయంత్రం మొదలుపెట్టారు. ఇక తినేది తగ్గించుకుంటారు, బస్సు తగ్గించుకుంటారు, అన్ని తగ్గించుకుంటారు. ఇక ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి చూడాలి. అంటే ఇదంతా కూడా నేను దేని గురించి అంటే ఎందుకు ఈ త్యాగం అంతా, ఎందుకు ఈ కష్టం అంతా అంటే రేపు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. నేను ఈరోజు 4 రాళ్ళు వెనకేస్తే రేపు మరి వాళ్ళకి పెళ్లి చేయాలి కదా. నేను ఎవరైనా మంచి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఒకవేళ నేనేమీ ఇవ్వలేకపోతే మంచి సంబంధాలు రావు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? పిల్లల భవిష్యత్తు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ముందు పిల్లలేంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ గురించి నేను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ మైక్రోఫోన్ ఏమిటి? ఒకసారి మైక్రోఫోన్ కొనేటప్పుడు చెప్పారు, ఒక ఖరీదైనటువంటి మైక్రోఫోన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మైక్రోఫోన్లో దాదాపు ఎంత ఖరీదు ఉంటాయని మీకు తెలుసు? టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మైక్రోఫోన్ ఎంత ఖరీదు ఉండొచ్చు? 10,000 కూడా ఉంటుందా? 2 లక్షల వరకు ఉంటాయా? ఒకసారి నేను చూసేటప్పుడు 4,80,000 రూపాయల మైక్రోఫోన్ చూస్తుంటే ఏం పెట్టి తయారు చేస్తారు? బంగారం అంటే ఆయన చెప్పాడు. అవును, గోల్డ్ ప్లేటెడ్ అని అన్నాడు. లోపల డయాఫ్రమ్ ఉంటుంది కదా, గోల్డ్ ప్లేటెడ్ డయాఫ్రమ్. గోల్డ్ అంటే గోల్డే, రికార్డింగ్ స్టూడియోస్లో వాడతారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఆ షాపులో ఉన్నాయన, సార్ 4 లక్షలు పెట్టి కొనండి, 9-10 లక్షల రూపాయల మైక్రోఫోన్స్ కూడా ఉన్నాయి. బట్ వన్స్ యూ డ్రాప్డ్ ద మైక్రోఫోన్ యూ హ్యావ్ టు ఫర్గెట్ దట్. 9 లక్షల రూపాయల మైక్రోఫోన్ అయినా ఒక్కసారి ఇట్లా వదిలేశారంటే మాట్లాడుతూ కింద పడిందంటే ఇక మీరు దాన్ని మర్చిపోవటమే, లోపల డయాఫ్రమ్ పోతుంది. అంటే మనము 9 లక్షలు 10 లక్షలు నేను కొనటం కాదు, దాన్ని ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ముందు దాన్ని ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలో తెలియాలి. చాలా చర్చిల్లో కూడా మైక్రోఫోన్లు ఏమిటి అంటే పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు అట్లా కొని కింద పడేస్తూ ఉంటారు, పోతూ ఉంటాయి. కాబట్టి ఒక వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలంటేనే ముందు ఆ పదార్థం ఏమిటి, దాన్ని ఎట్లా బాగా చూసుకోవాలి అనేటువంటిది నేర్చుకుంటాం. మరి పిల్లల్ని కనేటప్పుడు పిల్లల్ని ఎట్లా బాగా మనము చూసుకోవాలనేది మనం ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా నేర్చుకుంటామా? పిల్లల్ని కనేటప్పుడు మనం ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళని ఎలా పెంచాలి అనేటువంటి విషయం నేర్చుకుంటామా? బైబిల్లో మనం గమనించేటప్పుడు న్యాయాధిపతుల గ్రంథం గురించి మనం చూసేటప్పుడు సంసోను యొక్క తల్లిదండ్రుల విషయంలో మనం ఇదే విషయాన్ని గమనిస్తూ ఉంటాం. సంసోను భూమి మీద ఇంకా పుట్టలేదు. తల్లిదండ్రులకు ముందుగానే దేవుడు ఒక దూతను పంపించి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము మనం గమనించేటప్పుడు 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ వచనము, ఆ కాలమందు దాను వంశస్థుడు ఒకడు జొరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడు ఉండెను. దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహ అనే ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఆయన భార్య గొడ్రాలు, కానుపు లేదంటే పిల్లలు లేరు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. కొడుకు అంటే కొంచెం ఎక్కువేనా? కూతురు అంటే ఎక్కువ? పైకైతే మాకిద్దరు ఒకటే అంటారు కానీ అదేమి లేదు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా మాకిద్దరు ఎవరైనా ఒకటే అని అంటారు. అవన్నీ వట్టి మాటలు. అంటే నిజంగా కొంతమంది ఆడపిల్లల్ని కోరుకుంటారేమో కానీ మగపిల్లల్ని ఎక్కువ మంది కోరుకుంటారు.
అయితే ఫస్ట్ మగపిల్లడు పుట్టాడు అనుకోండి, రెండోసారి మాత్రం ఎవ్వరు పుట్టినా పర్వాలేదు అని అనుకుంటారు. అంటే ఒక మగపిల్లడైనా ఉండాలి అని కోరుకుంటారు. అయితే బయటికి చెప్పరి, లోపల అలా ఉంటాయి. ముఖ్యంగా మా ప్రీచర్స్ విషయంలోకి వస్తే మాత్రం మేము మగపిల్లలను కోరుకుంటాం ఒకరిని. ఎందుకంటే తర్వాత సేవ చేయడానికి దేవుడు ఒకడు ఉండాలి కదా అని మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకసారి ఒక సహోదరుడు అంటున్నాడు, అన్న మగపిల్లడు పుట్టాడు, ఇక నెక్స్ట్ ఎవ్వరు పుట్టినా నాకు బాధ లేదు. అంటే వాళ్ళు లిటరల్గా కూడా దేవునికి ప్రార్థన చేశారు, అయ్యా నువ్వు మగపిల్లడు ఇస్తే ఆ తర్వాత సేవ చూసుకోవటానికి తను ఉంటాడు అని. అట్లనే ఆడపిల్లలు తక్కువేమి కాదు. ఇక యూదుల విషయానికి వస్తే యూదులు మగబిడ్డ అంటే చాలా చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ప్రజల్ని లెక్కించేటప్పుడు కూడా మగవాళ్ళు అయితేనే లెక్కలో ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు అసలు లెక్కలో కూడా ఉండరు. అట్లని వాళ్ళ ఆత్మ తక్కువని కాదు, అట్లా పరిస్థితి ఉండేది. కాబట్టి మగబిడ్డనివ్వటము అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. అది ఈ గొడ్రాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీకి ఆడపిల్ల ఇచ్చిన సంతోషమే, నేను గొడ్రాలు అని నిందపోతుంది కదా. కానీ ఇక్కడ విషయం ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, అక్కడ ఒక దేవదూత ప్రత్యక్షమై నువ్వు గొడ్రాలివి, అయితే నువ్వు గర్భవతి అయి కుమారునికి అంటావు. 4వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగకుండమో, అపవిత్రమైన దేనిని తినకుండమో. నీవు గర్భవతి అయి కుమారునికి అందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టును అని ఆమెతో అనగా, ఫిలిస్తీయుల చేతిలో నుంచి ఇజ్రాయేల్ని రక్షిస్తాడు. ఇక్కడ ఒక విషయం చరిత్ర మీకు తెలియాలి. ఆ కాలంలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల్ని చాలా వాళ్ళను హింసిస్తున్నటువంటి పరిస్థితి. 40 సంవత్సరాలు వాళ్ళకి దాసులుగా ఉన్నారు. 40 years. ముందు న్యాయాధిపతుల కాలం కనుక చూసినట్లయితే అంత ఎక్కువ కాలం దాస్యంలో ఎప్పుడు కూడా లేరు. ఫిలిస్తీయులు వాళ్ళని బానిసలుగా చేసుకుని 40 సంవత్సరాలు ఎప్పుడు విడిపించబడతామా, దేవుడు ఎవరిని పంపిస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో ఒక గుడ్రాలు దగ్గరకు వచ్చి బిడ్డనివ్వటమే గొప్ప అనుకుంటే, అది కూడా మగబిడ్డనిస్తాను, ఆ మగబిడ్డను కూడా ఇజ్రాయేలీల్ని ఫిలిస్తీయుల చేతిలో నుంచి తప్పించేటువంటి ఒక మగబిడ్డనిస్తాను. ఇంకా చెప్పాలి అంటే ఇజ్రాయేలీల చరిత్రలో ఒక హీరో, ఇవాళకి కూడా ఒక హీరో. మీరు సంసోను అని చెప్పేసి అంటే బైబిల్లో సంసోనికి దాదాపుగా ఈక్వల్గా ఉండే వ్యక్తిని చెప్పండి అంటే రెండో వ్యక్తి దగ్గర దరిదాపుల్లోకి వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అంత బలాఢ్యుడు. నిజంగా దేవుడు ఆలోచనలు కూడా ఎట్లా ఉంటాయంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా పోటీ దింపాలి అంటే ఎవరిని దింపుతారు? వాళ్ళకి అస్సలు సరిపోని వాళ్ళని దింపుతారా? మీరు ఏ విషయంలో అయినా, చదువుకునే విషయం కావచ్చు, ఏ విషయంలో అయినా సరే పోటీ దింపాలంటే ఎలాంటి వాళ్ళని దింపుతారు? అది వీళ్ళకి సరిపోయిన వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు ఉంటుంది చూడని అంటాం. అంతేగా, సరైన వాళ్ళని దింపాలి. ఫిలిస్తీన్లు అంటేనే చాలా బలాఢ్యులైనటువంటి మనుషులు. గొలియాతుని గురించి చెప్తూ ఉంటాడు, 6 మూరల జాన ఉన్నటువంటి మనిషి. అంతంత బలాఢ్యుల మీదకి నిజంగా దేవుడు సరైన వాళ్ళని దింపాడు, మామూలు వాళ్ళని కాదు. ఆ సంసోను ఎలాంటి మనిషి అంటే మనం చూస్తూ ఉంటాం, ఫిలిస్తీన్లే బలాఢ్యులు అంటే ఇస్త్రీ వేస్తూ ఉన్నాడు వాళ్ళని, పెరిగి పెద్దవాడైన తర్వాత. అయితే ఆ గొప్ప దీవెన వీళ్ళకి ఇచ్చాడు. అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఎట్లా మీరు పెంచాలి, ఎట్లా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు దీన్ని గనక పాటించినట్లయితే నీ గర్భాన పుట్టబోయేటువంటి మగబిడ్డ ఆ కార్యాన్ని సాధించగలుగుతాడు. ఈరోజు మనం కూడా మన పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి అని అంటే కలలు కంటే మాత్రం సరిపోదు, వాళ్ళని పెంచే విధానాన్ని కూడా మనం నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం పెంచినట్లయితేనే మన పిల్లలు రేపు పెరిగిన తర్వాత గొప్పవాళ్ళు అవుతారు. ఇవాళ రేపు కనుక మీరు చూసినట్లయితే పిల్లలు ఒక ఆశీర్వాదం కంటే కూడా ఒక శాపంగా చాలా కుటుంబాల్లో మారుతున్నారు. నేను అసలు కనకుండా ఉండాల్సింది అని ఒక తల్లి అంటుంది. ఎంత ఇబ్బంది పెడితే ఆ మాట అందో, అసలు నేను ఈ బిడ్డల్ని కనకుండా ఉన్న నా పరిస్థితి బాగుండేది. ఇంకొక మాట అంది, అసలు పుట్టగానే వాడు చస్తే కూడా బాగుండేదని. కన్న తల్లే అంటే నిజంగా ఈరోజు పిల్లలు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు తల్లిదండ్రుల్ని. కానీ పిల్లలు పుట్టినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది, పెంచేటప్పుడు కూడా చాలా సంతోషం కలుగుతుంది. కానీ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ సంతోషం ఉండట్లా తల్లిదండ్రులకి. కారణం ఏమిటి అంటే వాళ్ళని జాగ్రత్తగా పెంచటం లేదు, మన కుటుంబానికి దీవెన వచ్చే విధంగా మనం పెంచటం లేదు. ఇక్కడ కొన్ని సూచనలు అనేటువంటివి ఇవ్వటం జరిగింది. ఆ సూచనలు ఇచ్చిన తర్వాత మనం కనుక గమనించినట్లయితే అక్కడ
ఆ విషయాలన్నీ కూడా చెప్పటం అయిపోయింది. చెప్పటం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 7వ వచనం, కానీ ఆలకించు, నీవు గర్భవతి కుమారుని కందువు కాబట్టి నువ్వు ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగకుండమో అపవిత్రమైన దేన్ని తినకుండమో ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడయ్యుండునని నాతో చెప్పెను అనేను. వెళ్ళిపోయి పెనిమిడి దగ్గరికి వచ్చి, ఇదిగో నాకు ఒక దేవదూత కనబడ్డాడు, ఇలా విషయాలు చెప్పాడు, ఒక మగబిడ్డని ఇస్తానన్నాడు, నన్నేమో ఇలా ఉండమన్నాడు, పుట్టిన తర్వాత బిడ్డని ఎలా ఉంచమన్నాడు అని వాళ్ళ ఆయనకు వచ్చి చెప్పింది, వాళ్ళ భర్తకు. సరేలే అలా చేద్దాంలే అని అన్నాడా? ఈవేళ తల్లిదండ్రుల విషయంలో పిల్లల్ని బాగా పెంచాలని భార్య కోరిక ఉంటుంది, కానీ భర్త సహకరించడు. భర్త కోరిక ఉంటుంది, కానీ భార్య సహకరించదు. ఏం చేయగలుగుతారు వాళ్ళు? మీరు కుటుంబాల్లో చూడండి, ఎవరో ఒకరు గారాబం చేసి పిల్లల్ని జడగొడుతూ ఉంటారు. ఒక కుటుంబంలో పిల్లలు గొప్పవాళ్ళు కావాలి అంటే ఇద్దరికీ కూడా ముందు భార్యాభర్తల ఇద్దరికీ కూడా ఒకే రకమైన అవగాహన ఉండాలి. అది లేకపోతే సాధ్యపడదు. కొన్ని కుటుంబాల్లో నేను చెప్తూ ఉంటాను, పిల్లల్ని తేలేదు సండే స్కూల్ కానీ ఒక సిస్టర్ని అడిగితే, బ్రదర్ పొద్దున్నే నేను లేపుతానండి సండే స్కూల్ కానీ, లేపేటప్పుడు వాళ్ళ నాన్న వచ్చి రోజు పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్తున్నారు కదా, ఆదివారం అన్నా పడుకొని అంటారంట. ఇక పిల్లలు లేవరు, నాన్న చెప్పాడు కదా మమ్మల్ని లేబ్బాకని అంటారంట. అందుకనే నేను ఒక్కదాన్నే వస్తూ ఉన్నాను అని చెప్పేసి అంది. నేను చెప్పాను, రోజు స్కూల్కి పొద్దున్నే లేపి పంపుతున్నారు, రోజు కష్టపడుతున్నారు, ఆదివారం ఒక్కరోజే కదా కష్టపడేది దేవుని కొరకు. మీరు కావాలంటే లోకంలో చూడండి, రోజు పొద్దున్నే లేపి కష్టపెట్టి వాళ్ళని డాక్టర్ని ఇంజనీర్ని చేస్తున్నారు. ఎంత డాక్టర్ని ఇంజనీర్ని చేసినా కానీ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు దీవెన తీసుకొని రాలేకపోతున్నారు. అంటే వాళ్ళు సంతోషపడే విధంగా వాళ్ళ పిల్లలు లేరు. ఈరోజు డాక్టర్ అయినటువంటి ఆ డాక్టర్ల తల్లిదండ్రులను అడగండి, మీ బిడ్డల గురించి మీరు సంతోషంగా ఉన్నారంటే అందరూ ఎస్ అని చెప్పలేరు. అంటే భౌతికంగా మంచి ఉద్యోగమో లేకపోతే సంపాదన మరొకటి ఉండొచ్చు, కానీ అటువంటి పరిస్థితి లేదు. కానీ మనం వాళ్ళకి దేవుని గురించి కనుక నేర్పినట్లయితే, ఆ విలువలు కనుక నేర్పినట్లయితే ఖచ్చితంగా వారు తల్లిదండ్రులకు సంతోషాన్ని తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటారు. వాళ్ళ కుటుంబానికి మాత్రమే కాదు, వాళ్ళ రక్త సంబంధికులకు, సమాజానికి కూడా ఒక దీవెనకరమైనటువంటి ఒక బిడ్డగా ఉంటారు. ఇందులో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏకాభిప్రాయం కలిగి ఉండటం అనేది ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఈ భార్య వచ్చి భర్తతో చెప్పిందో, భర్తతో చెప్పినప్పుడు ఆయన చూడండి 8వ వచనమో, అందుకు మనోహ నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఇక్కడ ఒక పదం ఉంది, వేడుకొనగా. అడగటం వేరు, వేడుకోవటం వేరు. ఈరోజు పిల్లల్ని మనం అందరం కని ఉంటాం, అయ్యా మా బిడ్డని ఎట్లా పెంచాలో మాకు నేర్పించు అని వేడుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు దేవుని దగ్గర? ప్రార్థన చేసే వాళ్ళు అయితే ఉంటారు, కానీ నిజంగా ఆ వేడుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మా బిడ్డల్ని మేము ఎట్లా పెంచాలో మాకు నేర్పించు అని దేవుని దగ్గర వేడుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మరి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఎవరో ఒక ముష్టి వాళ్ళు వచ్చారు. ముష్టి వాళ్ళు అంటే తెలుసుగా అడుక్కునేవాళ్ళు. అమ్మ ఒక ముద్దు ఉంటే 1000 తల్లి అని అన్నారు. చేయి ఖాళీ లేదు, ఇల్లు అన్నారు. పక్కింటికి ఇల్లు అన్నారు, లేకపోతే ఇల్లు అన్నారు. వెళ్ళంటే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన మీ దగ్గర నుంచి ఏమన్నా పొందుతాడా? వెళ్ళంటే వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళకుండా, అమ్మ అన్నం తిని 2 రోజులు అయిన తల్లి, 4 రోజులు అయిన తల్లి, చాలా ఆకలిగా ఉంది, ఏ ఇంట్లో కూడా ఏం పెట్టలేదు, కొంచెం ఒక ముద్ద అయ్యి తల్లి అని చెప్పేసి అక్కడే ఉండి అడుగుతూ ఉన్నాడు, వేడుకుంటున్నాడు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? కరడు కట్టిన వాళ్ళు అయితే ఏం చేయరు, పొమ్మన్నాగా పో అంటారు. లేదనుకోండి, పాపం 4 రోజులైంది తిని అంటున్నాడు, పాపం మనిషి మొహం కూడా చూస్తే ఎక్కడో లోపల గొంతుంది, పాపం ఆకలితో ఉండుంటాడు అని మరలా మనకి ఏదన్నా చేయాలనిపిస్తుంది. అంటే మొదట నేను లేదు అని అన్నా కానీ వాళ్ళు వేడుకునేసరికి ఏదన్నా చేయాలనిపిస్తుంది. దేవుని దగ్గర నిజంగా మనం వేడుకుంటున్నామా? కొంతమంది ఉంటారు, అప్పులు ఉన్నాయంట, అప్పులు తీరటానికి దేవుడి దగ్గర వేడుకుంటున్నారంట. వడ్డీలు కట్టలేకపోతున్నాం దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని. నిజంగా అప్పులు ఎక్కువైనప్పుడు దేవుడిని వేడుకుంటారు, లేదంటే ఏదో ఉద్యోగం కావాలని వేడుకుంటారు, లేకపోతే భౌతికంగా ఎన్నో విషయాల కొరకు వేడుకుంటాం. కానీ వేడుకోవలసిన వాటి కొరకు మనం వేడుకోం. మనకి డబ్బు కంటే అయినా సరే మనం ఏం చేయమంటే మనం మన బిడ్డల కొరకు వేడుకోం. అది ప్రధానమైన సమస్య.
కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా పిల్లలను పెంచేటువంటి విషయంలో ఏకాభిప్రాయం ఉండాలి. ఏకాభిప్రాయం ఉండటం మాత్రమే కాదు, ఈ ఏకాభిప్రాయం కలిగినటువంటి వారు దేవుని దగ్గర సహాయాన్ని వేడుకోవాలి. 2, వేడుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని మనకు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఆయన వేడుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఆ దైవజనుడిని మరలా పంపించు అని చెప్పేసి అన్నప్పుడు ఆ దూతను మరలా పంపించటము, మనోహాకు ప్రత్యక్షం అవటము, విషయాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేడుకున్నాడు, దూత వచ్చి నేర్పించాడు విషయాలు. ఇక నెక్స్ట్ ఎవరి చేతిలో ఉంది దాన్ని పాటించడం పాటించకపోవటం? కొందరు అంటారు అంతా దేవుడి మీద భారం వేసానండి, ఇక ఆ పిల్లలు ఏమవుతారో ఆ దేవుడి ఇష్టం, ఆయన చిత్తం, ఆయన దయ. నీదేమీ లేదా? దేవుడు పిల్లల్ని తీసి నీ చేతిలో పెడితే అంతా ఆయన దయ అని అంటే, ఆయన దయ ఉంది కాబట్టే నీకు ఇచ్చాడు, ఆయన దయ ఉంది కాబట్టే నీకు ఈ విషయాలన్నీ నేర్పుతూ ఉన్నాడు. నువ్వు ఈ విషయాలన్నీ కూడా నేర్పిన తర్వాత మిగిలింది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలో ఉంది. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏమవుతుంది? ఏమవ్వదు. కనీసం మన ప్రయత్నం, మానవ ప్రయత్నం చేతులొడ్డు పెట్టి దేవుడా అంటే దేవుడు సాయం చేస్తాడు. దేవుడు బిడ్డలను మనకి ఇచ్చినప్పుడు ఆ విషయాలను మనం నేర్చుకోవటం మాత్రమే కాదు, ఆ విషయాలను ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనం అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏం గమనించబోతూ ఉన్నామంటే, ముఖ్యంగా పిల్లల విషయంలో మంచి భవిష్యత్తు కావాలి అని కోరిక ఉంటే సరిపోదు, కలలు కంటే సరిపోదు. మంచి పిల్లలు రేపు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు మంచి వారిగా ఉండాలి, వారి వల్ల మనకు సంతోషం కలగాలంటే పెంచేటువంటిది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇందులో మొట్టమొదటిది, అసలు పిల్లలు ఎవరు, వాళ్ళు ఎట్లా ఫామ్ అవుతారు? మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాం బైబిల్లో, మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవాయువుదగా నరుడు జీవాత్మయను. అయితే ఆదాములాగా ప్రతి మనిషిని మట్టి పిసికి మట్టితో చేయటం లేదు. మొట్టమొదటి మనిషి అయితే ఆదామును మట్టితో చేశాడు. రెండో మనిషి హవ్వను డిఫరెంట్గా, ఈయన ప్రకటెముకను తీసుకొని హవ్వను చేశాడు. అంటే భౌతికమైనటువంటి శరీరము, దేవుడిచ్చినటువంటి ఆత్మ. ఇప్పుడు దేవుడు ప్రతి బిడ్డను కూడా ఆయన చేసేటప్పుడు ఏం చేస్తున్నాడంటే, తల్లి గర్భములో ఆ బిడ్డను రూపొందిస్తూ ఉన్నాడు. రూపొందించేటప్పుడు ఒకటి భౌతికమైన శరీరము, రెండవది ఆత్మ. ఈ రెండింటినీ కూడా ఆ బిడ్డకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ఒక బిడ్డ అంటే 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మన బిడ్డకు భౌతికమైనటువంటి శరీరం ఒకటి ఉంది, 2 ఆత్మ ఉంది. అంటే ప్రాణం లేదని నేను చెప్పడం లేదు. కొంతమంది మీరు ఎప్పుడు 2 చెబుతున్నారు, 3 చెప్పటం లేదు అన్నాడు ఒక ఆయన. వాస్తవంగా ఈ లోకంలో ఉండే ప్రతి జీవికి కూడా భౌతిక శరీరం ఉంటుంది, అందులో ప్రాణం ఉంటుంది, అది చెప్పాల్సిన పని లేదు. మానవునికి భౌతిక శరీరం ఉంది, ప్రాణం ఉంది, 3వది ఆత్మ కూడా ఉంది. అంటే ఇతర జీవులన్నిటికంటే వ్యత్యాసమైనటువంటిది ఏమిటి అంటే ఆత్మ. మిగిలిన జీవులు వేటికి కూడా లేనటువంటిది. ఇప్పుడు మిగిలిన జీవులన్నింటికీ కూడా శరీరము, ప్రాణము ఇవే కాబట్టి ఉంది. ఆ జీవులన్నీ పొద్దున లేస్తే శరీరం కొరకే బ్రతుకుతాయి. పొద్దున లేచినాయి అనుకోండి, ఏం తిందాము, ఆ తిండి కొరకు చూస్తూ ఉంటే తిన్న తర్వాత వెళ్ళిపోయి పడుకోవటమో లేకపోతే రెస్ట్ తీసుకోవటమో చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మానవుడు అంటే శరీరము, ప్రాణము మాత్రమే కాకుండా ఆత్మ ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు మానవుడు దేని గురించి కూడా ఆలోచన చేయాలి? ఆత్మ గురించి ఆలోచన చేయాలి. ఈ ఆత్మను గురించి ఎప్పుడైతే ఆలోచన చేయలేదో, ఆలోచన చేయకపోతే మనిషి కేవలము ఈ లోకములో ఉన్న ఇతర జీవుల వలె పశుప్రాయుడవుతాడు తప్ప ఒక ఉన్నతమైనటువంటి జీవి ఎప్పటికి కూడా కాలేడు. ఈరోజు మీరు గమనించండి, ప్రపంచమంతా కూడా మీరు చూసినప్పుడు మానవునికి ఒక ఆత్మ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి వాళ్ళు బహు కొద్ది మంది. ప్రాణం ఉంటుందని అందరికీ తెలుసు, కానీ ఆత్మ ఉంటుందని అందరికీ తెలుసా? ఈవెన్ క్రైస్తవులు కూడా, అంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు, దేవుని వాక్యం వినేవాళ్ళు కూడా మానవునికి ఆత్మ ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు, కానీ దాని మీద వాళ్ళు దృష్టి పెట్టడం లేదు, శ్రద్ధ పెట్టడం లేదు. ఈవేళ నాకు తెలిసి తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తూ పిల్లల్ని తేని వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యం నేర్పని వాళ్ళు ఉన్నారు. ఇంకా పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళారండి, కాలేజీకి వెళ్ళారండి, హాస్టల్లో ఉన్నారండి, ఇలా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. నిన్న నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తి, తను గత వారం బాప్తిసం పొందాడట. తణుకు దగ్గర ఒక విద్యా సంస్థలో తను చదువుతూ ఉంటే
ఇప్పుడు వచ్చే వారం మరి బాప్తిసం పొందాడు కాబట్టి ఆరాధనకి తను రావాలి. అయితే ఆ విద్యా సంస్థలో ఒకే విషయం చెప్పారట, మీ పిల్లోడిని తీసుకెళ్తే తీసుకెళ్ళిపోండి కానీ ఆదివారం పర్మిషన్ ఇవ్వటం కుదరదని అన్నారట. వాళ్ళ నాన్న గల్ఫ్లో ఉన్నారు, ఆయనకు ఫోన్ చేశారు, మరి మీ అబ్బాయి ఏమో బాప్తిసం పొందాడు, వాళ్ళేమో కుదరదని అంటున్నారు, ఏంటి పరిస్థితి అని. ఆ అబ్బాయి మాత్రం ఒకటే విషయం చెప్తున్నాడట, మరి వచ్చే వారము నేను ఆరాధనకి రాకపోతే నా ఆత్మ పరిస్థితి ఏంటి అంటున్నాడంట ఆ అబ్బాయి. ఇప్పుడు నేను బాప్తిసం పొందాను, రక్షణ పొందాను, వచ్చే వారం మరి నేను ఆరాధన చేయాలి దేవుణ్ణి, వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మరి నా పరిస్థితి ఏంటి అని. ఏం చేయాలి ఇప్పుడు అంటే నేను మానేసి వచ్చేస్తాను అంటున్నాడట. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏం చేయాల్సి ఉంటుంది? నాకు ఫోన్ చేశారు, బ్రదర్ ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయాలి అంటే విద్యా సంస్థ చాలా క్లియర్గా ఉన్నారు, మేమైతే పంపమని. అబ్బాయి చాలా క్లియర్గా ఉన్నాడు, నా ఆత్మ పరిస్థితి ఏంటి, నేను ఖచ్చితంగా ఆరాధనకి వెళ్తానని. ఇంక ఇప్పుడు క్లారిటీ లేనిది ఎవరికి మధ్యలో? నిర్ణయాధికారం తల్లిదండ్రుల దగ్గర ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ కొంతమంది తల్లిదండ్రులే ఆరాధన పెద్ద ఆరాధన చేయకపోతే ఒకలా అంటున్నారు, పెద్ద పోటుగాడు ఆరాధన అంట. ఎంతమంది మానేయట్లేదు, బాప్తిసం తీసుకున్న తర్వాత ముందు చదువు ముఖ్యంలే అంటున్నాడు. ఇప్పుడు ఇలా కనుక అంటే రేపు పిల్లలు ఏమి నేర్చుకుంటారు? వాళ్ళ ఆత్మ పరిస్థితి ఏంటి నిజంగానే అంటే ఈరోజు ఏమిటి అంటే మనిషి శరీరాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు కానీ ఆత్మను గురించి ఆలోచన చేయటం లేదు. అందుకనే మీరు గమనించండి, మనిషి నాకు సంతోషం కావాలి సంతోషం కావాలి సంతోషం కావాలని అనుకుంటాడు. సంతోషము ఎంత కావాలి అనుకున్నా దొరకదు. మీరు కావాలంటే గమనించండి, మీరు బంగారం ముక్కుకు పెట్టుకోండి, చెవుకు పెట్టుకోండి, మెడకు పెట్టుకోండి, నడుముకు పెట్టుకోండి, ఇంకా మీరు కొని బీరువాలో పెట్టుకోండి, మీకు సంతోషం రాదు. ఇంకా కావాలనిపిస్తుంది. ఇల్లు కొనుక్కోండి, మీకు ఇష్టమైనట్టు కట్టుకోండి, కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకోండి, సంతోషం రాదు. ఇంకొక ఇల్లు ఉంటే బాగుండి, ఇద్దరు పిల్లలు ఉన్నారుగా అనిపిస్తుంది. రేపు మరి ఇద్దరికి ఇవ్వాలి కదా. పోనీ రెండో ఇల్లు కూడా సంపాదించండి, రెండో ఇల్లు సంపాదించిన తర్వాత కూడా ఇంకొక ఇల్లు ఉంటే బాగుండు. అంటే ఈ లోకంలో భౌతికమైనటువంటి వస్తువులతో మీకు సంతోషం రాదు. ఇంకా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే సంతోషం అనేటువంటిది ఈ శరీరానికి సంబంధించింది కాదు. అది దేనికి సంబంధించిందంటే మీ ఆత్మకు సంబంధించినటువంటిది. ఈరోజు ప్రపంచం మిస్ అయ్యేటువంటి విషయం ఏమిటంటే సంతోషం కొరకు శరీరాన్ని. మీరు చూడండి, ఒకప్పుడు ఫ్యాన్ కింద ఉండే వాళ్ళం, ఏసీ పెట్టాం, అయినా సంతోషం లేదు. ఒకప్పుడు నేల మీద పడుకునే వాళ్ళం, మెత్తటి పరుపేసాం, అయినా సంతోషం లేదు. ఒకప్పుడు పచ్చడి మెతుకులు తినేవాళ్ళం, ఇప్పుడు బిర్యానీలు తింటున్నాం, అయినా సంతోషం లేదు. చికెన్ బిర్యానీ పెట్టండి సంతోషం అంటే మటన్ పెడతారేమో అనుకున్నాను అంటారు. నిజంగా మొన్న మేము ఒక చోటకి వెళ్తే బిర్యానీ పెట్టారు, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అన్నీ పెట్టారు. అన్నీ పెట్టిన తర్వాత బాగుందా అని చెప్పేసి అంటే బాగుందిలే కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మటన్ పెడతారు అనుకున్నాము అనేసారు. అంటే ఇప్పుడు ఈ బిర్యానీ మీద నీకు సంతోషం ఉందా లేదనే. అంటే మనిషి ఆహారంలో కానీ మనిషి యొక్క సంపాదనలో కానీ మన వెండి బంగారాల్లో ఇల్లు, ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే, మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు అనుకుంటారు కానీ కలెక్టర్కి వెళ్ళి, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా అని చెప్పేసి అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? అంతకంటే పెద్ద ఉద్యోగం ఏదన్నా ఉంటే వాళ్ళ చూపు దాని మీద ఉంటుంది, నేను అది అవ్వలేకపోయాను కదా అని. మన చూపేమో దాని మీద ఉంటే ఆయన చూపు దానికంటే పై దాని మీద ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో భౌతికంగా మనకి ఎన్నడూ కూడా సంతోషం అనేటువంటిది రాదు. కానీ మనిషి సంతోషం అంటే శరీరానికి సంబంధించిందేమో అని దాని వెనకాల పరుగులు పెడుతున్నాం, దాని వెనకాలే మన పిల్లల్ని కూడా పరిగెత్తిస్తున్నాము. అందుకే వాళ్ళకు కూడా ఆ నిజమైన సంతోషం అనేటువంటిది కనబడటం లేదు. కాబట్టి మొట్టమొదట మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే మనిషి అంటే కేవలమో భౌతికమైన శరీరం మాత్రమే కాదు. ఇతర జీవులన్నింటికీ ఉన్నట్లుగా శరీరంలో ప్రాణమో మానవునికి ఉన్నాయి. ఇతర ఏ జీవికి లేనటువంటి ఆత్మ అనేటువంటిది మానవునికి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దృష్టి పెట్టవలసింది ఏమిటి అంటే ఈ ఆత్మ మీద. బైబిల్లో మనం గమనించేటప్పుడు ఈ ఆత్మను గురించి చాలా 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 వివరంగా చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే బైబిల్లో ఈ ఆత్మను గురించి వివరించడానికి అనేకమైనటువంటి విషయాలు తెలియజేయబడినాయి. మనం చూసినట్లయితే ఈ ఆత్మ ఏమిటి, ఆత్మ యొక్క విలువేమిటి అనేటువంటిది మనం చూసినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో క్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో ఆయన ఈ మాటను తెలియజేస్తూ ఉంటాడు. 26వ వచనం మనం చూసినట్లయితే, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో అంటే ప్రయోజనం ఉందనా లేదనా?
లేదని దాని అర్థం ఏం ప్రయోజనం అనే క్వశ్చన్ మార్క్ ఆయన వేసిన దానికి అక్కడ అర్థం ఏంటంటే ఏమీ ప్రయోజనం లేదని. ఇక్కడ ఎంత సంపాదించడాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే, ఉదాహరణకి ఒకసారి ఒకళ్ళు అడిగారు, మేము చెన్నైలో ఉన్నప్పుడు, ఈ చెన్నై అంతా కూడా ఎంతకు అమ్ముతారు అని అడిగాడంట ఒక వ్యక్తి, మెడ్రాస్ని. నేను ఫస్ట్లో నమ్మలేదు. అంత ఊరిని అమ్మితే మాత్రం కొంటారా అంటే, నిజంగా కొనే అంత ధనవంతులు ఉన్నారు. ఒకప్పుడు మీరు చూసినప్పుడు చెన్నపట్నం అని అంటూ ఉంటారు కదా, అదంతా కూడా ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది. ఆ తర్వాత ఏమైపోయిందంటే, ప్రభుత్వాలు అంటే ఒకప్పుడు జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా ఈ ఏరియా అంతా కూడా ఒక జమీందారు సొంతంగా ఉండేది. మేము చిన్నప్పుడు ఒక ఊరిలో ఉన్నప్పుడు మేము ఒక కొండకి వెళ్ళాం. ఒక కొండకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ అంటున్నాడు, అరే ఈ కొండ అంతా మా తాతదేరా అని. నేను అన్నాను, ఆ కొండ మా తాతలే అన్నాను. అట్లా కాదు, నిజంగా ఈ కొండ మా తాతరా అని అన్నాడు. నేను జోక్ చేయటం లేదు, ఈ కొండ మా తాతది. అప్పట్లో జమీందారులు ఉన్నప్పుడు మా తాత జమీందారు దగ్గర పన్ను వసూలు చేసే ఉద్యోగం చేసేవాడట. ఆయన నీకేం కావాలి అని అంటే, ఏదన్నా మా తాత అడిగి ఉండొచ్చుగా. మా తాత ఒక ఎకరమో 10 ఎకరాలు 100 ఎకరాలు అడగకుండా ఆ కొండ కావాలన్నాడంట, తీసుకోపో అన్నారంట వాళ్ళు. ఆ కొండ నిజంగా ఆయనకి ఇచ్చేస్తే ఆయన అక్కడే చివరి చచ్చిపోయేటప్పుడు కూడా మంచం వేసుకొని ఆ కొండ మీద చచ్చిపోయాడట. ఇప్పుడు ఆ కొండ మీదేనంటే ప్రభుత్వాలు తీసేసుకునేగా అన్నాడు. ఇప్పుడు ఆ కొండ వాళ్ళకి లేదు. అంటే మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే, ఈ లోకంలో మనం గమనించినప్పుడు మనిషి ఏదేదో సంపాదించాలని చెప్పేసి మనం చాలా తాపత్రయపడుతూ ఉంటాం, ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం. ఈ భూమి మీద నిజంగానే మనం ఇల్లు సంపాదించవచ్చు, వాకిలి సంపాదించవచ్చు, ఏమైనా సంపాదించవచ్చు. కానీ అదంతా నిజంగా మన సొంతం కాదు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమో, అంటే ప్రాణం యొక్క విలువెంత అని చెప్పేసి అంటే, ఏదో ఒక ఊరు కాదు, ఒక ప్రాంతం కాదు, ఈ ప్రపంచమంతా కూడా ఒకవైపు పెట్టినా మనిషి ఆత్మను ఒకవైపు పెడితే మనిషి ఆత్మకు ఉన్నటువంటి విలువ ఈ ప్రపంచానికి లేదు, ఈ లోకానికి అది తెలియదు. అసలు ఆత్మ ఉన్నదనే విషయమే కొందరికి తెలియదు, ఇంకొందరికైతే ఆత్మ ఉందనే విషయం తెలుసు, కానీ ఆ ఆత్మ అంత విలువైనది అనేటువంటి విషయం మనకు తెలియదు. ఈరోజు మన పిల్లలు కూడా మనకు చిన్న చిన్న పిల్లలుగా కనబడతారు, కానీ వాళ్ళలో ఒక ఆత్మ ఉంది. ఒకసారి ఒకళ్ళు అడిగారు, చిన్న ఆత్మ పెద్ద ఆత్మ అని. ఆత్మలో చిన్న పెద్ద ఉండదు, శరీరం లాగా. ఆత్మలో మనం శరీరం అంటే చిన్న పెద్ద అని అంటూ ఉంటాం, కానీ ఆత్మలో చిన్న ఆత్మ పెద్ద ఆత్మ ఉండదు. ఎందుకంటే అది భౌతికమైనటువంటిది కాదు. దేవుడు ఎలా ఆత్మ అయి ఉన్నాడో అదే ఆత్మను మనకు కూడా ఇవ్వటం జరిగింది. దేవుడు మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆత్మని ఇచ్చాడు. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడే ఒక ఆత్మ అనేటువంటిది బిడ్డకి ఇవ్వటం జరుగుతుంది. అంటే మనకు సందర్భం కాదు, కానీ ఇక్కడికి వచ్చాం కాబట్టి తెలియజేస్తూ ఉన్నాము. ఒక మనిషిగా ఎప్పుడు పరిగణించబడతాడు అంటే, తల్లి గర్భంలో ఆ పిండము, అది అండము తర్వాత పిండంగా మారుతుంది కదా, అప్పటి నుంచే ఒక మనిషిగా దేవుని చేత గుర్తించబడతాడు. అందుకనే అబార్షన్ చేసినప్పుడు, ఒకవేళ మీరు కనుక గమనించినట్లయితే, అబార్షన్ అనేటువంటిది దేవుని దృష్టిలో అయితే అదొక మర్డర్, హత్య, భ్రూణ హత్యలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. కాబట్టి మనిషిని బయట ఒకవేళ పొడిచి చంపితేనో నరికి చంపితేనో అది ఎంత సీరియస్ మ్యాటరో, లోపల ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి చిన్న బిడ్డను, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పిండాన్ని కూడా చంపితే అంతే ప్రమాదం. అంటే దేవుని దగ్గర నువ్వు పెద్ద మనిషిని చంపితే ఎలా హత్యో, లోపల ఉన్నటువంటి బిడ్డను చంపితే కూడా అంతే హత్య. నిజంగా ఒకసారి నేను చూసేటప్పుడు, అబార్షన్ చేసేటప్పుడు లోపల ఉన్నటువంటి ఆ చిన్న పిండం ఉంటుంది కదా, కత్తెరతో కట్ చేసి ముక్కలన్నీ లాగుతూ ఉంటారు, ప్రాణంతో ఉన్నటువంటి ఒక పిండాన్ని. నిజంగా బైబిల్లో ఇన్నోసెంట్ అంటే నిరపరాధుల రక్తాన్ని కనుక చిందిస్తే దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఇప్పుడు ఈ బిడ్డ ఏ అపరాధం చేశాడు? నిజంగా చాలా ఇన్నోసెంట్, నిరపరాధి. ఆ బిడ్డ యొక్క రక్తాన్ని చిందించడం కంటే కూడా భయంకరమైనటువంటి పాపం ఏది కూడా ఉండదు. అని ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఒక మనిషి ఎప్పటి నుంచి మనిషిగా అతడు దేవుని చేత లెక్కించబడతాడు అంటే, ఆ తల్లి గర్భములో ఎప్పుడైతే ఒక పిండంగా ఎదుగుతూ ఉంటాడో అప్పటి నుంచే ఒక మనిషిగా లెక్కించబడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే, బయటికి వచ్చిన తర్వాత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని శరీరాన్ని బట్టి అంటూ ఉంటాం, కానీ ఆత్మను బట్టి. ఇప్పుడు వాళ్ళలో మనము ఒక ఉంది. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, ఈరోజు ప్రార్థనకి వచ్చే చాలామందికి తెలుసు, కానీ ప్రార్థనకి వచ్చేటువంటి కొందరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అంతేగాని వాళ్ళకి ఆత్మను గురించి మానవ జీవితాన్ని గురించి తెలియదు.
ఈరోజు మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఒక గొప్ప ప్రమాదంలో ఉన్నారు, చాలా గొప్ప ప్రమాదం. ఉదాహరణకి ఇది ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, హఠాత్తుగా మంటలు లేసి వ్యాపిస్తూ ఉన్నాయి. అయినా సరే నేను ఆగకుండా ప్రసంగం చేస్తున్నాను. మీలో ఎంతమంది కూర్చుంటారు? ఒకసారి మన నవజీవన్ గారు వాళ్ళ ఊరిలో కూడా పెద్ద పబ్లిక్ మీటింగ్లు పెట్టారు. మే నెలలో కూడా విపరీతమైన వర్షం వచ్చింది. ఆ మీటింగ్లో చాలా పెద్ద వర్షం. నేనైతే నిలబడి ప్రసంగం చేస్తూనే ఉన్నాను. పైన ఎవరిదో ఒక ఫ్లెక్సీ తీసుకొచ్చారు, పట్టారు. జనాలు కూడా ఎలాంటి ఆసక్తి పరులు అంటే, గ్రౌండ్లో నుంచి లేచి వెళ్ళిపోయి అక్కడ చిన్న షెల్టర్ లాగా ఉంటే అక్కడ ఉండి వింటూనే ఉన్నారు. సరే, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ హఠాత్తుగా వాన కాదు కానీ వర్షం కాదు కానీ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. మంటలు మండుతూ ఉన్నాయి, వ్యాపిస్తూ ఉన్నాయి. ఎంతమంది ఇక్కడ ఉంటాం మనం? పక్కన చూడాల్సిన పని లేదు, వాళ్ళు ఉండరు, మనకంటే ముందే పరిగెత్తవచ్చు. అసలు వాళ్ళు మంచి రన్నర్ అనుకోండి, ఇక్కడ మాయమై అక్కడ ఉంటారు కింద. నువ్వెప్పుడు వచ్చావని అడగాలి కిందకి వెళ్ళాక, అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక ప్రమాదం ఉంది అన్నప్పుడు తప్పించుకోవాలి ఖచ్చితంగా. అంతేగాని ఉదాహరణకి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ముందు పిల్లల్ని బయటికి నెడతారు, అంతేనా? లేకపోతే ముందు వాళ్ళు వెళ్ళిపోయి నూరా అని పిలుస్తారా? ముందు మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులు ముందు పిల్లల్ని తీసుకొని వచ్చి, అంటే ఇప్పుడు లేదులే కానీ మా చిన్నతనంలో కూడా పూరీలు ఉండేవి. పూరీలు అంటే మీకు తెలిసాము, తాటాకులతో నిర్మాణమైనటువంటి ఇల్లులు ఉండే, మట్టి గోడలు ఉండే. ఇప్పుడంతా బాగా లేటెస్ట్ బిల్డింగ్స్ వచ్చినాయి. కానీ చిన్నతనంలో అప్పట్లో ఎండాకాలం అయితే ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే, మొట్టమొదట పిల్లల్ని తెచ్చి బయట పెట్టేవాళ్ళు. ఆ తర్వాత పిల్లలందరినీ బయట పెట్టిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళి విలువైన వస్తువులు ఏమున్నాయో అవి తెచ్చేవాళ్ళు. ముందు విలువైన వస్తువులు తెచ్చేవాళ్ళు కాదు, మొట్టమొదట వాళ్ళకి విలువైనది ఏమిటి అంటే పిల్లలు. ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి, ముందు చంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాలేరు కదా, పెద్దవాళ్ళనైతే మీరు వెళ్ళిపోండి బయటకు అనేవాళ్ళు. ముందు వాళ్ళని తెచ్చి బయట పెట్టి, ఆ తర్వాత ఇంకా మంటలు వ్యాప్తి చెందడానికి టైం ఉంది అనుకుంటే అప్పుడు లోపలికి వెళ్ళి అప్పుడు విలువైన వస్తువులను తెచ్చుకునేవాళ్ళు. మొట్టమొదటి విలువైనది ఏమిటి అంటే మనకు మన పిల్లలు. లేదండి మీరు చెప్పేది మా ఇంట్లో తప్పు, మాకు మా పిల్లల కంటే బంగారం అంటే ఎక్కువ, ఇల్లు అంటే ఎక్కువ అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, నువ్వేమన్నావురా, నాకు మాత్రం నెలకింత తెచ్చివు అంటున్నాడంట వాళ్ళ నాన్న. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు మాత్రం ఇంత కావాలి, నిన్ను పెంచి పెద్ద చేశాను, నాకు ఇంత అప్పచెప్పని. నిజంగా కొందరు అలా అంటారేమో కానీ పిల్లలు మాత్రమో తల్లిదండ్రులకు చాలా చాలా ముఖ్యం. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ప్రతి బిడ్డలో కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మ ప్రమాదము అంచున ఉంది. ఎంత ప్రమాదం అంచునంటే ఒక పిల్లలే కాదు, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రమాదం యొక్క అంచున ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 23వ వచనం కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినప్పుడు, 3వ అధ్యాయము 23వ వచనము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇందులో భేదం ఏమీ కూడా లేదు. ప్రతి మనిషి, కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, లేకపోతే ఆర్థిక భేదాలు లేవు. ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, అమెరికా వాళ్ళు, లేకపోతే భారతదేశం వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఏ కులమైనా సరే ప్రతి మనిషి కూడా పాపము చేశారు. అంతేకాదు ఇక్కడ చెప్తున్నాడు, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అన్నాడు. ఇదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అందరూ పాపం చేస్తున్నారు, పాపం వలన వచ్చే జీతం ఏమిటి? మరణము. ఏ మరణము? కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడు ఆదాము హవ్వతో చెప్పినప్పుడు మీరు ఆ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినకూడదు, దాన్ని మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అని అన్నారు. నిశ్చయముగా చచ్చెదరు అంటే అలా నోట్లో కొరకగానే, మీకు సైనైడ్ అని ఉంటుంది కదా, వినుంటారు. సైనైడ్ యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది? మేము ఎప్పుడు తినలేదుగా అంటారా? నేను కూడా తినలేదు. సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుంది?
పోనీ గూగుల్లో కొట్టి చూడండి సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో. గూగుల్ కన్నా తెలిసేమో, మనకు తెలియకపోతే తెలియకపోయింది. మనకు తెలియని చాలా విషయాలు గూగుల్ తెలుసు. సైనైడ్ యొక్క టేస్ట్ ఏమిటో తెలుసుకోవాలని చాలా కాలం క్రితం నుంచి మనుషులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సైనైడ్కి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, అట్లా నాలికి తగలగానే మరణం ఎంత త్వరగా వస్తుందంటే, నాలికి అట్లా తగలగానే వెంటనే చనిపోతారు. అట్లా టిప్పుకి మీకు తాకినా కానీ అట్లా తగలగానే చాలా వెంటనే చనిపోతారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. హోమియో మందులు చాలా లేటుగా పనిచేస్తాయి అనేటువంటి ఒక నానుడు ఉంది, చాలామంది నమ్ముతారు. ఒకసారి ఒక హోమియో డాక్టర్ చెప్తున్నారు, అది ఒక పుకారండి, హోమియో మందు చాలా త్వరగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మందు వేస్తే కడుపులోకి వెళ్ళి జీర్ణమయ్యి ఆ తర్వాత ఆహారం ఎలాగైతే బ్లడ్లో కలవాలో అలా కలిస్తే పనిచేస్తుంది. కానీ హోమియో మందు నాలుక మీద వేస్తాం, లాలాజలం, వెంటనే సైనైడ్ అయితే ఎట్లా పనిచేస్తుందో నాలుక మీద వేస్తే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. కాకపోతే మరి ఎందుకు పని చేయట్లేదంటే కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. మీకు హోమియో మెడిసిన్లో ఉన్నటువంటిది ఏంటంటే సిమ్టమ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యి కరెక్ట్ మెడిసిన్ కనుక ఇస్తే ఇమ్మీడియట్గా ఫలితం ఉంటుంది. సైనైడ్ మీరు అట్లా నాలుకకి టిప్పు తగలగానే ఆ సైనైడ్ టేస్ట్ ఏంటి అంటే ఎస్, నాలుక మీద పెట్టి ట్రై చేసి ఎస్ అని రాసేసరికి అయిపోయింది పని. ఇప్పుడు ఎస్ అంటే ఏమనుకోవాలి? ఎస్ అంటే సోర్ అనుకోవాలా, ఎస్ అంటే సాల్ట్ అనుకోవాలా, ఎస్ అంటే స్వీట్ అనుకోవాలా? అన్నీ ఎస్తోనే వస్తూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి ఇంకొకరి నోటి మీద పెట్టుకోవాలి ఆ తర్వాత అక్షరం రాయటానికి. అంటే ఇక నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, మనిషి నిజంగా ఈ భూమి మీద మనం గమనించినప్పుడు మరణిస్తారు. ఆదాము అవ్వలని మనం చూసినప్పుడు ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అంటే, ఎలాగైతే అది నాలుక తగిలితే కింద పడి టాన్ చచ్చిపోతారో అలా ఆ పండు తినగానే చచ్చిపోతారేమో అని అనుకుంటూ ఉంటారు బైబిల్ చదివేవాళ్ళు. కానీ ఆ మరణాన్ని గురించి చెప్పలేదు దేవుడు. ఒకసారి ఒకరు అడిగారు, అదేంటండి దేవుడు చచ్చిపోతారన్నాడు, చావలేడు కదా, బెదిరించి ఉంటాడు అని అన్నాడు. దేవుడు అలాగేం బెదిరించే దేవుడు కాదు, ఆయన నిజంగా చెప్పేటువంటి దేవుడు. ఒకసారి తల్లిదండ్రులు బెదిరిస్తూ ఉంటారు, కానీ దేవుడు బెదిరించడం కాదు, ఆయన 100% నిజమే మాట్లాడతాడు. మీరు చచ్చెదరు అంటే చచ్చెదరు, మరి చావలేదుగా అంటే దేవుడు చెప్పింది ఈ చావు గురించి కాదు. ఈ చావు గురించి కాదంటే ఎన్ని చావులు ఉన్నాయి ఏంటి అని అన్నాడు. ఎన్ని చావులు ఉన్నాయి తెలియాలంటే అసలు ముందు చావు, మరణం అంటే ఏంటో తెలియాలి. మరణము అనేటువంటి మాటకు సపరేషన్, ఎడబాటు, విడిపోవటము, వేరవటం అని అర్థము. మరణం అనేటువంటి మాటకు వేరవటము, విడిపోవటము అంటే మన శరీరంలో నుంచి మన ప్రాణము లేదా ఆత్మ ఈ శరీరంలోంచి వేరైపోయింది అనుకోండి, అది మరణము. ప్రాణం పోయిందండి, చచ్చిపోయారని అంటాం. అంటే అప్పుడు దాకా ఈ శరీరంలో ఉన్న ప్రాణము, ఆత్మ ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చేస్తే వేరైపోతే అది మరణము. అలాగనే దేవునితో ఉన్నటువంటి మనిషి దేవుడి నుంచి వేరైపోయాడు అనుకోండి, అది మరణము. కాబట్టి దేవుడు ఏ మరణాన్ని, ఏ చావును గురించి చెప్పాడంటే, ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అంటే నువ్వు నాకు దూరం అయిపోతావు, ఇక నువ్వు నాతో ఉండటానికి లేదు అని దేవుడు చెప్పాడు. అవును, నిజంగానే వాళ్ళు ఎప్పుడైతే పండుని తిన్నారో అక్కడి నుంచి పంపించి వేశారు. అంటే దేని గురించి తెలియజేస్తున్నానంటే, ఈరోజు ప్రతి మనిషి యొక్క పరిస్థితి ప్రమాదపు అంచున ఉన్నారు. ఈరోజు మన పిల్లల్ని గురించి కూడా మనం గమనించేటప్పుడు మన పిల్లల్లో ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ప్రతి మనిషిలో కూడా ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తూ ఉన్నారు. ఈ పాపం అనేటువంటిది ఎంత ప్రమాదకరం అంటే, ఈ పాపం అనేటువంటిది మనిషిని దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అంతేకాదు, మీరు బైబిల్లో కనుక గమనించినట్లయితే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అంటే పాపం వలన వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి, దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మీరు కొట్టండి, నిజంగా మనకు భయం వేస్తూ ఉంటుంది. పాపం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఎట్లా ఉంటుందంటే, పాపం వల్ల ఏదైతే మీరు వద్దనుకుంటారో అది వస్తుంది. మనలో ఎంతమందికి అవమానం పొందాలని కోరుకుంటుంది? నన్ను అందరూ షేమ్ చేస్తే బాగుండు, నన్ను అందరూ షేమ్ చేస్తే బాగుండు, ఎవరు చేయట్లేదేంటి, నన్ను ఎవరు అవమానించడం లేదేంటి, నన్ను ఎవరు అవమానించరా అని అడుగుతారా? అట్లా అడుగుతారు ఎవరైనా? పోనీ నాకెవరో గౌరవం ఇవ్వట్లేదు, నాకెవరో గౌరవం ఇవ్వట్లేదు ఇట్లా అడుగుతారా? పోనీ ఇట్లన్నా అడుగుతారా? ఎట్లన్నా అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతాం, ఎదురు చూస్తాం మనం. హానర్ అండ్ షేమ్ మనం కనుక గమనించినట్లయితే ప్రతి మనిషి హానర్ని కోరుకుంటాడు, గౌరవించబడాలి అని కోరుకుంటాడు.
కానీ పాపములో ఉన్నటువంటి ఒక స్వభావం ఏమిటి అంటే పాపం వల్ల ఒక మనిషికి అవమానం వస్తుంది. పాపము ప్రజలకు అవమానము తెచ్చును అని చెప్పేసి అంటాడు దేవుడు. కాబట్టి ఈ పాపాన్ని మనం తేలిగ్గా తీసుకుంటే కాదు, పాపం అనేటువంటిది ఒక మనిషికి అవమానాన్ని తీసుకొని వస్తుంది. అంతేకాదు పాపం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఒక మనిషిని భౌతికంగా కూడా ఎన్ని రకాలుగా పాడు చేయాలో అన్ని రకాలుగా పాడు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఆదాము హవ్వను తీసుకోండి. పాపం చేయకముందు దేవునితో కలిసి ఉన్నారు, చక్కటి దేవునితో అనుబంధం కలిసి ఉన్నారు, చక్కగా వాళ్ళు సంతోషంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే పాపం చేశారో దేవునికి దూరం అయిపోయారు. అంతేకాదు వాళ్ళ జీవితాల్లో ఎన్ని రకాల కష్టాలు రావాలో అన్నీ కూడా వచ్చేసినాయి. మీరు ఎప్పుడైనా ఊహించారా? కయ్యను హేబేలును చంపేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండి ఉంటుంది? మీ ఇంట్లో మీకు ఇద్దరు కొడుకులుండి ఒక కొడుకు ఇంకో కొడుకును కొట్టి చంపేశాడు. ఆ శవాన్ని మీరు చూసినప్పుడు ఒక కొడుకు ఇంకో కొడుకుని చంపేసి మీ కొడుకుని, బతికున్నోడేమో పారిపోయాడు, చచ్చినోడేమో ఎదురుగా పడ్డారు, కడుపుని ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ ఇప్పుడు ఎవడూ లేడు. ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? నిజంగా ఆదాము అవ్వను మనం గమనించినప్పుడు ఇంతకంటే శోకం ఏమైనా ఉంటుందా వాళ్ళకి? మొన్న కూడా మేము సాల్మోన్ గారు కూడా వచ్చారు సోమవారము. ఒక సువార్థికుడు వాళ్ళ కుమార్తె 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుమార్తె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, సూసైడ్. ఆ సహోదరునితో మాట్లాడేటప్పుడు ఫోన్ తీసి వీడియో చూపిస్తూ ఉన్నాడు. చాలా యాక్టివ్గా ఉండేది బ్రదర్ అమ్మాయి, కాలేజీలో కూడా అందరినీ నవ్వించేది, అందరితో నవ్వించి చాలా బాగా ఉండేది. మమ్మల్ని కూడా అలాగనే, నాన్న నీకెందుకు, ఇప్పుడు నాది ఫైనల్ ఇయర్కి వచ్చేసిన తర్వాత ఇంక కొద్ది కాలంలో అయిపోతుంది, అయిపోయిన తర్వాత నేను నీ సేవకు సపోర్ట్ చేస్తాను, రెంట్ ఎక్కువ అవుతుంది అంటే ఏం పర్లేదులే నాన్న, ఇంకొక సంవత్సరంలో నేను వచ్చేస్తాను కదా చేతికి, అప్పుడు రెంట్ నేను నీకు సహాయం చేస్తాను, ఉండనీలే, ఇదే బాగుంది అనుకూలంగానే అందంట. అంతేకాదు ఇంటికి రాగానే టీ పెట్టడమో కాఫీ పెట్టడమో వాళ్ళ నాన్నకు ఆ మాటలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయిని గురించి ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటే స్థానిక సంఘంలో ఎవరో భేదవాళ్ళు ఉండి ఫిజియోథెరపీకి చాలా కష్టపడుతుంటే అమ్మాయి ఫిజియో చేస్తూ ఉంది. ఇంకొక సంవత్సరమే కదా నాన్న నేను వచ్చేస్తాను, ఫ్రీగా చేద్దాం, మనము భేదవాళ్ళకు కూడా ఫ్రీగా చేద్దామని చెప్పేసి అన్నదట. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళకి? నేను ఆ సోదరుని చెప్పాను, ఇది మీకు జీవితకాలం దెబ్బ. 20 సంవత్సరాలు పెంచిన అమ్మాయిని పోగొట్టుకోవటం అంటే మామూలు విషయం కాదు. నిజంగా పిల్లల్ని మనం పోగొట్టుకునేటప్పుడు మామూలుగా ఉండదు. మనం గమనించేటప్పుడు పాపాన్ని చాలా తేలిగ్గా మనం తీసుకుంటూ ఉంటాం, కానీ పాపము చాలా భయంకరమైనటువంటి వేదనని మనకు మిగులుస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నానంటే, దావీదు పాపం చేసినప్పుడు కూడా పాపం చేయటానికి ముందు దావీదు జీవితం ఎట్లా ఉందో చూడండి, పాపం తర్వాత దావీదు జీవితం ఎట్లా ఉందో చూడండి. పాపం చేయటానికి ముందు ఆయన ఓటం అనేటువంటిది జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు, కానీ పాపం చేసిన తర్వాత ఆయన తన కొడుకు దగ్గర నుంచి పారిపోయాడు, రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. అంతేకాదు ఆ తర్వాత కనుక మీరు చూసినట్లయితే ఎంత అవమానాన్ని దావీదు పొందాడు. ఇదంతా కూడా దేనివల్ల వచ్చింది అంటే పాపము. కాబట్టి ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఈరోజు మీ పిల్లల విషయంలో మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎవరైనా గనక కోరుకున్నట్లయితే ఎంతసేపటికి శరీరం బాగు, ముక్కుకు బంగారం పెడదామా, మెడకి బంగారం పెడదామా, చెవికి బంగారం పెడదామా, 4 డబ్బులు వాళ్ళకి బ్యాంకులో వేద్దామా, లేకపోతే వాళ్ళకి స్థలం కొందామా, లేకపోతే ఇల్లు కొందామా, రేపు పెళ్ళికి ఏం దాచి పెడదాం, ఎంతసేపటికి శరీరాన్ని గురించి ఆలోచన చేయటం మాత్రం కాదు. మనిషి అంటే శరీరము ప్రాణము మాత్రమే కాదు, ఇతర జీవుల్లాగా ఆత్మ ఒకటి ఉంది. నిజమైన సంతోషం అనేటువంటిది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించినటువంటిది. కాబట్టి మీ పిల్లల క్షేమాన్ని నిజంగా మీరు కోరుకున్నట్లయితే, వాళ్ళ సంతోషాన్ని కనుక నిజంగా కోరుకున్నట్లయితే వాళ్ళ ఆత్మను గురించి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ ఆత్మను గురించి ఆలోచన చేసేటప్పుడు మీరు చేయాల్సినటువంటి మరొక పని ఉంది. అదేమిటి అంటే, ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఒకసారి ఒక తల్లి తన బిడ్డను తీసుకొని గాంధీ గారి దగ్గరికి వచ్చింది. గాంధీ గారు అంటే మహాత్మా గాంధీని, ఇంకే గాంధీనో అనుకోవద్దు. వచ్చి బెల్లం బాగా ఎక్కువ తింటున్నాడు, కొంచెం చెప్పండి మంచిది కాదు అని. అమ్మ నీ కొడుకుని తీసుకొని వెళ్ళి వచ్చే వారం రా అని అన్నాడు. వెళ్ళింది, వచ్చే వారం వచ్చాను. వచ్చిన తర్వాత నాయన బెల్లం ఎక్కువ తింటే మంచిది కాదు, అలా ఇది ఇలా ఇది అని మంచి విషయాలని చెప్పాడు. వాళ్ళ అమ్మ అడిగింది అంతా అయిపోయాక, మొన్నే చెప్పుండొచ్చు కదా అని. నాకు బెల్లం తినే అలవాటు ఉందమ్మా, ముందు చెప్పాలంటే నేను మానేయాలి కదా, అందుకనే వారం రోజులు టైం తీసుకున్నానులే అని అన్నాడంట.
నిజంగా మంచిది. మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే ముందు మనము దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అంతే కదా. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏమిటి అంటే, వీళ్ళు ఏ తప్పు అయితే చేస్తారో చేసుకుంటూ, నాయన నువ్వు అట్లా ఉండొద్దు, అమ్మ ఇది మంచిది కాదు అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లలు ఏమి నేర్చుకుంటారు? మనము చెప్పేది నేర్చుకుంటారా, మనం చేసేది నేర్చుకుంటారా? ఎప్పుడు చేసేదే నేర్చుకుంటారు, చెప్పేది నేర్చుకోరు. కాబట్టి మన పిల్లలు ఏదైనా మంచి చేయాలి అంటే ముందు మనం ఏం చేయాలంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి, మనం నేర్చుకోవాలి. కాబట్టి మన పిల్లల ఆత్మను గురించి మనం అక్కడే తీసుకోవాలి అంటే, రేపు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత, నాయన ఆత్మ చాలా విలువైనది, సంతోషం అనేది నీ ఆత్మకు సంబంధించింది, నువ్వేదో చదువుకుంటేనో ఉద్యోగం ఉంటేనో వ్యాపారం ఉంటేనో డబ్బులు ఉంటేనో నీకు సంతోషం రాదు, అది నీ ఆత్మకు సంబంధించింది, దేవునితో ముడిపడి ఉంటుంది, నువ్వు దేవునిలో ఉన్నప్పుడే సంతోషం ఉంటుందంటే మరి నువ్వెందుకు లేవు దేవుళ్ళో అని అడుగుతారు. అప్పుడేం చెప్తాం? ఏం చెప్పగలుగుతాం? నాకు తెలిసి చాలా ఇళ్లలో పెద్దవాళ్ళు ప్రార్థనకి రారు, పిల్లల్ని వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మీరు ప్రార్థనకి వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, మీకు అది మంచిది, దేవుని దగ్గరికి వెళ్తే దీవించబడతారని చెప్పేసి అంటారు. ఒకసారి ఒక తండ్రి నేరుగా నాతో చెప్తున్నాడు, వాడిని ఆదివారం అయితే వెళ్ళమంటాను సార్, ఆడు రాడు అని అంటాడు. వాళ్ళ అమ్మ కూడా వెళ్ళమనిద్దండి, వాడు రాడు. నేను చెప్పాను, మీ ఓడు రావాలంటే ఒక పరిష్కారం ఉంది చెప్పమంటారా, చెప్పండి అన్నాడు. మీరు వచ్చేయండి ముందు, మీ ఓడు వచ్చేస్తాడు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పింది కాదు, మనం చేసేదాన్నే వాళ్ళు అమలు చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు రావాలి అని అంటే ముందు మనం వచ్చేసామనుకోండి వాళ్ళు వస్తారు. మనం రాకపోతే ముందు మన ఆత్మను గురించి నిజంగా అంత విలువైందైతే మనం దాని గురించి అక్కడ తీసుకోవాలి కదా. మనం దాని గురించి కనుక అక్కడ తీసుకుంటే మనం రేపు వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు జరిగేటువంటి అతి పెద్ద పొరపాటు ఏమిటి అంటే, మనిషి శరీరాన్నే గుర్తించగలుగుతున్నాడు కానీ లోపల ఉన్న ఆత్మను గుర్తించలేకపోతున్నాడు. అది ఎంత విలువైనది అనేటువంటిది గుర్తించలేకపోతున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆత్మ ఉంది అని గుర్తించినా అది ఎంత ప్రమాదము అంచున ఉంది అనేటువంటిది గుర్తించలేకపోతున్నాడు. ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో గనక మనం మరణిస్తే, లేదా క్రీస్తు ప్రభు గనక వచ్చినట్లయితే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని అంటే, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంటికి వస్తారు పాలసీ కట్టించడానికి. ఎక్కడ మొదలు పెడతారు వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట ఏంటి? మాలో ఎవరు ఇన్సూరెన్స్ వాళ్ళు లేరుగా అంటారా? ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ కాన్వర్జేషన్ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ మాట ఏం చెప్తారు? అసలు సిసలైన ఇన్సూరెన్స్ పాలసీ కట్టించుకునే వ్యక్తి అయితే ఫస్ట్ వచ్చి మొదలుపెట్టే కాన్వర్జేషన్ ఏంటంటే, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకవేళ ఇలా జరగకూడదు కానీ ఒకవేళ ఇలా జరిగిందనుకోండి, మీరు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఎన్ని గంటలకి ఇంటికి వస్తారు అంటే, సాయంత్రం నేను 6 గంటలకు బయలుదేరుతాను, 6:30 కల్లా ఇంటికి చేరుకుంటాను అని చెప్పేసి అన్నారు. కానీ 6:30 అయింది, మీరు ఇంకా ఇంటికి చేరుకోలేదు. మీ భార్య మీ కొరకు ఎదురు చూస్తుంది, పిల్లలు ఎదురు చూస్తున్నారు, డాడీ ఏడి అని మమ్మీని అడుగుతున్నారు, ఆమె కూడా ఆయన ఏడి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది. 6:30 అయింది, మీరు రాలేదు, 7 అయింది రాలేదు, 7:30 అయింది రాలేదు. ఈలోపు ఆమెకు ఒక ఫోన్ వచ్చింది, మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది, మరి అనుకోకుండా అక్కడే ఉన్న పల్లంగా స్పాట్లోనే చనిపోయాడు, హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారు, డెడ్ బాడీ అని చెప్పేసి అన్నారు. ఒకసారి వెళ్ళిపోతారు ఆ ట్రాన్స్లోకి. మమ్మీ డాడీ ఏడి అని అడుగుతున్నారు, ఆమెమో మరి ఎదురు చూస్తూ ఉంది. ఈలోపు ఈ ఫోన్ వచ్చింది. ఇప్పుడు రేపు మీ భార్య పరిస్థితి ఏంటి, మీ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, రేపు ఇంటద్ది ఏంటి, రేపు నుంచి వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు? మరణం రాదని మనం చెప్పలేంగా. నేను అప్పుడప్పుడు ఇంటూ ఉంటే ప్రీచర్స్ కంటే ఇన్సూరెన్స్ వాళ్ళే బాగా చెబుతున్నారు మరణాన్ని గురించి. నిజంగా మేము కూడా అంత బాగా చెప్పలేం. ఒకసారి ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా మీతో స్వార్థ చెప్పిస్తే బాగుంటుంది అనిపించింది, అంత బాగా చెప్తున్నారు వాళ్ళు. నిజంగా ఒకవేళ అది అలా జరగకూడదు, కానీ నిజంగానే అలా జరిగితే ఏంటి? వాళ్ళు చెప్పిందంతా కూడా నిజమే, అక్షరాలా నిజమే. ఒకవేళ రెంటెడ్ హౌస్ అయితే ఏ మధ్య కడతారు, పిల్లలు అయితే ఏం ఫీజు కడతారు, మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి, రేపు నుంచి ఎట్లా? అదే మీరు మా దగ్గర ఒక పాలసీ కనుక తీసుకున్నట్లయితే, పోయిన మిమ్మల్ని అయితే తిరిగి తీసుకొని రాలేం, కానీ మీరు కన్న కళలన్నీ కూడా నిజమవుతాయి. మీ పిల్లల చదువు ఆగిపోదు, మీ భార్య రోడ్డున పడదు, మీ కుటుంబం రోడ్డున పడదు, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. నిజంగా ఇవన్నీ వినేసరికి పర్వాలేదు, ఏ మనిషి అయినా బ్రతికేది వాళ్ళ కొరకే కదా, ఖచ్చితంగా పర్వాలేదు నేను తీసుకుంటాను అంటే నేనేం ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించను.
ఇవన్నీ చెబుతున్నారు, మంచి పాలసీలు ఏమైనా ఇన్సూరెన్స్లో పనిచేసి, నేను ఎప్పుడు ఏ ఇన్సూరెన్స్లో పనిచేయలేదు. అంటే నాతో ఒకరు మాట్లాడేటప్పుడు చెప్తూ ఉన్నారు, ఇట్లా చెప్తూ ఉండేసరికి నిజంగా మంచి ఇన్సూరెన్స్ పాలసీ కట్టించేటువంటి వాళ్ళకు ఉన్న అన్ని లక్షణాలు ఉన్నాయి నేను చెప్పాను, కానీ నేను కట్టనని చెప్పాను. ఎందుకంటే నేను అలా రోడ్డు మీద పడే అవకాశం ఉండదు, దేవుడు ఉన్నాడు. అట్లని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమీ కాదు. మా దగ్గర ఉన్న ప్రతి రూపాయి మేము సేవ ఖర్చు పెడతాం. ఇన్సూరెన్స్ తీసుకోవటం మంచిదే. అట్లని మీరు ఇన్సూరెన్స్ తీసుకోలేదంటే నేను తీసుకున్నాను, హెల్త్ పాలసీ తీసుకున్నాను, కాకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. హెల్త్ పాలసీ మాత్రం తీసుకున్నాను. ఎందుకంటే మా ప్రీచర్ల దగ్గర పెద్దగా పరిస్థితులు ఉండవు, ఆరోగ్య పరిస్థితులు, అందుకనే. అయితే మరణం అనేటువంటిది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, నిజంగా మనకు తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. హఠాత్తుగా ఇప్పుడు కనుక క్రీస్తు ప్రభు వస్తే, ఒకవేళ క్రీస్తు ప్రభు రాకపోయినా ఇందాక చెప్పినట్లుగా మరణం మనకు వస్తే రోడ్డు ఎక్కితే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఒకవేళ వచ్చినట్లయితే మనము ఇంట్లో పరిస్థితి ఏంటి, పాల బిల్లు ఏంటి, ఇంటి బిల్లు ఏంటి, పిల్లల చదువులు ఏంటి కాదు, కానీ అసలు విలువైన ఆత్మ పరిస్థితి ఏంటి, మన ఆత్మ ఎక్కడికి చేరుతుంది, లేదా మన పిల్లల పరిస్థితి ఏమిటి. పిల్లలంటే మరీ చిన్న పిల్లల గురించి నేను మాట్లాడటం లేదు, పెరిగి పెద్దవాళ్ళు అయినటువంటి మన పిల్లల పరిస్థితి ఏమిటి. కాబట్టి నిజంగా మనము సంతోషంగా ఉండాలి అని గనక కోరుకున్నట్లయితే శరీరానికి సంబంధించినటువంటిది కాదు సంతోషం. సంతోషం అనేటువంటిది ఆత్మకు సంబంధించినటువంటిది. ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉన్నంత వరకు ఆ సంతోషం అనేటువంటిది సాధ్యపడదు. నిజమైనటువంటి సంతోషం ఎలా వస్తుంది అంటే అది దేవునితో వస్తుంది, ఆత్మ రక్షణ పొందినప్పుడు వస్తుంది. నిజమైన సంతోషం ఆత్మకు సంబంధించినటువంటిది. చివరిగా ఒక వచనాన్ని నేను చూపించి మీకు ముగిస్తాను. అపోస్తలుల కార్యగ్రంథం మనం చదివేటప్పుడు చాలా ఫేమస్ వచ్చిన భాగం. ఇక్కడ ఒక మంత్రి తను ఆరాధించడానికి ఐథియోపియాలో ఉన్నటువంటి ధనాగారం మీద ఉన్నటువంటి ఒక మంత్రి, అంటే ఫైనాన్స్ మినిస్టర్ అనమాట, అతడు ఆరాధించటానికి వచ్చాడు. వచ్చి రిటర్న్ వెళ్తూ ఉన్నాడు యెరూషలేము నుంచి. ఆయన రిటర్న్ వెళ్ళేటువంటి సందర్భంలో దేవుడు ఫిలిప్పును పంపించాడు, సువార్త ప్రకటించమని అన్నాడు. వెళ్ళి సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటిస్తే బాగా గమనించండి, ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక రాణి దగ్గర, కందాకే అనేటువంటి రాణి దగ్గర ఉన్నటువంటి ధనాగారం అంతటి మీద మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి, ఫైనాన్స్ మినిస్టర్. కానీ అతడు ఎంత మెత్తటి మనసు కలిగిన వాడంటే వాక్యాన్ని ప్రకటించేటప్పుడు క్రీస్తుని గురించి, ఆయన ఆత్మను గురించి, రక్షణ గురించి అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఆ రథం అలా అడవిలో వెళ్తూ ఉంది, నీళ్ళు అలా వచ్చినాయి, దాటి వెళ్తూ ఉంది. ఆపే రథం అన్నాడు. ఏమిటి అంటే, ఆపే రథం, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇవ్వటానికి ఆటంకం ఏమిటి మీరు అడగవచ్చు. బాప్తిస్మం అనేటువంటిది అసలు ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు పొందాలి? ఆయన దగ్గర ఆస్తి లేదా, అధికారం లేదా, ఏమి లేదు ఆయనకి. కొంతమంది ఏమనుకుంటారంటే అప్పుల్లో ఉంటే దేవుడు కావాలి, చదువు కావాలంటే దేవుడు కావాలి, ఉద్యోగం కావాలంటే దేవుడు కావాలి, ఇంకేదన్నా కష్టం ఉంటే దేవుడు కావాలి, కానీ ఇవేమి లేకపోతే దేవుడు అవసరం లేదని. ఆయనకు అలాంటివేమి లేదు. దేవుడు ఎందుకు మనకు కావాలి అంటే మన ఆత్మను గురించి దేవుడు కావాలి. ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఫిలిప్పు కూడా ఆయనకి చెప్పాడు, నువ్వు యేసు దేవుని కుమారుడని కనుక అంగీకరించినట్లయితే నీకు బాప్తిస్మం ఇవ్వడానికి నాకేం ఆటంకం లేదని. ఓకే, ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగారు. నీళ్ళలోకి దిగిన తర్వాత ఆయనకు బాప్తిస్మం ఇచ్చాడు. అంటే ఆయన పాపాలన్నీ కూడా అక్కడ కడిగివేయబడి అతడు పరిశుద్ధుడిగా బయటికి వచ్చాడు. బైబిల్లో దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు, 8వ అధ్యాయం మనం చూసినట్లయితే 39వ వచనము, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. బాగా గమనించండి, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఎందుకు వచ్చింది సంతోషం ఆయనకి? ఇంతకు ముందు ఉన్న ఫైనాన్స్ మినిస్టరే, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టరే. ఇంతకు ముందు ఆయనకి ఏ ఉద్యోగం ఉందో ఇప్పుడు అదే ఉద్యోగం ఉంది. ఇంతకు ముందు ఆయనకి ఆర్థికంగా ఏ స్థితి ఉందో ఇప్పుడు అదే స్థితి ఉంది. మరి ఇప్పుడు ఆ సంతోషం క్రొత్తగా ఎందుకు వచ్చింది? దేనివల్ల వచ్చింది? కొంతమంది పాట పాడుతూ ఉంటారు, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది అని చెప్పేసి. నిజంగా మీకు డబ్బు వచ్చినప్పుడు కలిగే సంతోషం కంటే, కొత్త ఇల్లు ఇవేవో మీకు వచ్చే సంతోషం కంటే, ఎప్పుడు నేను చెప్తాను, కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడే సంతోషం, దాని రంగులన్నీ పోయిన తర్వాత సంతోషం ఉండదు. పాత అయిపోయిన తర్వాత ఏముందిలే అంటాం. కొత్త బట్టలు వేసుకున్నప్పుడే సంతోషం, నెల రోజుల తర్వాత ఈ పాత బట్టలు అయిపోతాయి, ఉన్నేలే అన్నీ పాతయ్యాగా అంటాం. ఈవెన్ బంగారం కూడా, కొత్త బంగారం పెట్టుకున్నప్పుడు ఉన్న సంతోషం సంవత్సరం తర్వాత ఉండదు. ఇది ఎప్పుడుదోలే పాతదని అంటూ ఉంటాం. నిజంగా
అంటే నా మాటలు మీకు నమ్మశక్యం కావట్లేదేమో, కానీ నిజంగా అలానే ఉంటుంది. ఒకవేళ చికెన్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ పెట్టినా కానీ అబ్బా పెట్టాలంటే వాళ్ళేనండి బిర్యానీ బ్రహ్మాండమైన భోజనాలు పెట్టారంటాం. పూట తర్వాత అరిగి ఆకలేస్తే మరి నువ్వు మధ్యాహ్నం బిర్యానీ తిన్నావంటే తిన్నాను ఎప్పుడో అరిగిపోయిందిగా అంటాం. ఆ సంతోషం కూడా నిలబడదు. అదే కాదు, మీకు భౌతికంగా వచ్చే ఏ సంతోషము, ఆహారం వల్ల వచ్చే సంతోషమో, ధనం వల్ల వచ్చే సంతోషమో, బంగారము, వెండి, ఇల్లు, వేటి వలన వచ్చే సంతోషం మీకు నిలబడదు, స్థిరంగా ఉండదు. కానీ దేవునిలో వచ్చేటువంటి సంతోషము అలాగనే స్థిరంగా ఉంటుంది. మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఆ సంతోషం ఎవరు తీసివేయలేరు. మీ దగ్గర ఏ ఆర్థిక పరిస్థితులు ఉన్నా లేకపోయినా ఆ సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు. నిజంగా మన పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఆ సంతోషాన్ని వాళ్ళకి అందించాలి. మనం నిజంగా సంతోషం ఉండాలంటే ఆ సంతోషాన్ని మనం పొందాలి. కానీ ఈరోజు మనిషికి నిజమైన సంతోషం ఎక్కడుందో తెలియక ధనం వెనకపడుతూ ఉన్నాడు. ఆస్తిని, ఐశ్వర్యమని, లేకపోతే ఈ లోకంలో ఏదో సంపాదిద్దామని వెంటబడితే ఎంత పరిగెడితే అంత అలసిపోతున్నాడు, కానీ నిజమైన సంతోషం రావటం లేదు. ఈరోజు రాత్రికాల సమయంలో మీ అందరూ కూడా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, మీ పిల్లల బాగు కొరకు తల్లిదండ్రులు అందరూ కూడా చూస్తూ ఉంటారు. కానీ ఎవరైనా సరే ఒక వస్తువు ఎలా బాగుంటుంది అంటే ఆ వస్తువు ఏంటో తెలుసుకోవాలి. పిల్లల గురించి కూడా, వాళ్ళ బాగును గురించి మనం ఆలోచన చేయాలంటే అసలు మనిషి ఏంటి, పిల్లలేంటి, వాళ్ళ శరీరం ఏంటి, ఆత్మ ఏమిటి అనేటువంటి తెలుసుకోవాలి. ఒక పిల్లల గురించే కాదు, మన గురించి అయినా సరే, మన శరీరం ఏంటి, మన ఆత్మ ఏంటి, నిజమైన సంతోషం అనేటువంటిది ఎక్కడ ఉంది, నాలో ఉన్న ఆత్మ పరిస్థితి ఏమిటి, పాపం నన్ను ఎంత డ్యామేజ్ చేస్తూ ఉంది, ఇప్పుడు నేను ఎక్కడ నిలబడ్డాను, మరణపు అంచులో నేను నిలబడి ఉన్నానో, ఒకవేళ ఇప్పుడు నేను మరణిస్తే, క్రీస్తు ప్రభు రాకడ వస్తే నాకేం జరుగుతుంది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. నిజమైన సంతోషం నాకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఇంకా రక్షణకు దూరంగా ఎవరైనా గనక ఉన్నట్లయితే దయచేసి మీరు ఆలోచన చేయండి. ఆ నిజమైనటువంటి సంతోషం మీ సొంతం చేసుకోవటానికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. కనీసం మీ ముక్కు పుడక తెచ్చుకోవాలంటే కూడా ఎంత ఖర్చు అవుతుంది అంటే నాకు తెలియదు. గ్రామ బంగారం ఇప్పుడు ఎంత ఉందో, మొత్తానికి 8,000 చిల్లర ఎంతో ఉందన్నారు. కర్ణాటకలో ఎంత ఉందో నాకు తెలియదు. కనీసం ఒక ముక్కుకి బంగారం తెచ్చుకోవాలంటే కూడా ఎంత అవుతుంది. ఒకవేళ వెళ్ళి ఒక మంచి భోజనం చేసి ఈ పూటకి సంతోషం తెచ్చుకోవాలన్నా కానీ ఎంత అవుతుంది? కనీసం 100లోనే అవుతుంది, అంతే కదా. ఇక ఇల్లు వాకిలంటే లక్షలు కోట్లతో పని. కానీ తాత్కాలికంగా ఉండే సంతోషానికి కూడా మీరు 100,000, 1,000, లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ నిత్యము మీతో ఉండే సంతోషానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. దాన్ని ఉచితంగా దేవుడు ఇచ్చాడు. నేను అప్పుడప్పుడు అడుగుతాను, అసలు ఈ ఉచితంగా ఇంత సంతోషం ఇస్తుంటే నో అంటానికి నీ దగ్గర ఉన్న కారణం ఏంటో చెప్పమంటాను. మంచి బిర్యానీ పెట్టిస్తా వస్తావా అంటే వద్దొద్దు, నేను సద్దన్నం తింటాలి అనే వాళ్ళు ఎవరన్నా మీకు తెలుసా? అస్సలు పిచ్చోడు మంచోడు అని అడుగుతాం. ఊరికినే ఉచితంగా బంగారం ఇస్తారంట అని ఏ బంగారం కొట్టోళ్ళో అనౌన్స్ చేశారు. ఎల్లని వాళ్ళు మీలో ఎవరుంటారు? అయితే వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తెచ్చుకోవాలి, ఒక జిరాక్స్ ఇస్తే మాత్రమే ఇస్తామన్నారు. ఆధార్ కార్డు అయితే ఇవ్వలే అంటారా? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు 10 ఆధార్ కార్డులు 10 ఇస్తామంటే అంటున్నారు. 10 జిరాక్స్లేగా. అవును, నిజంగా ఉచితం అంటే ఏది వదిలిపెట్టరు లోకంలో. కానీ దేవుడిచ్చే రక్షణని ఎందుకు వదిలిపెడుతున్నారో అర్థం కావటం లేదు. న్యాయమైనటువంటి హేతు ఏంటి? నువ్వెందుకు వద్దు అంటున్నావు? నీకైనా డబ్బు ఖర్చు అవుతుందా? దానివల్ల నీకైనా నష్టం కలుగుతుంటా అంటే లేదు. కాబట్టి ఈరోజు మీరు ఆలోచన చేయండి, దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటి రక్షణకు నేను ఇంకా ఎందుకు దూరంగా ఉన్నాను, ఎందుకు నేను దాన్ని సొంతం చేసుకోవటం లేదు? దాన్ని సొంతం చేసుకోవాలంటే నాకేం ఖర్చు లేదు కదా, సులువైన పని కదా. వెళ్ళే దారిలో ఇదిగో నీళ్ళు ఆపే రథం, నాకు బాప్తిస్మం ఇవ్వటానికి ఆటంకం ఏమిటి? ఏమీ ఆటంకం లేదు. వెంటనే దాన్ని పొందాడు, ఆ సంతోషాన్ని సొంతం చేసుకుని వెళ్ళాడు. కాబట్టి మీరు కూడా అటువంటి సంతోషాన్ని సొంతం చేసుకుని వెళ్ళవలసిందిగా మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. ఓర్పుతో విన్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. ఇంతవరకు సహోదరు